ఒక ఆలయం. అక్కడ వేల సంఖ్యలో పాములు. అయినా భక్తులకు భయం లేదు. ఎందుకు? వందల రహస్యాలను తనలో దాచుకున్న ఆలయం గురించి మనం తెలుసుకుందాం. కేరళ రాష్ట్రంలోని అలప్పుజా జిల్లా హరిపాడ్ ప్రాంతంలో ఉన్న మన్నారశాల శ్రీ నాగరాజ ఆలయం దేశంలోనే అత్యంత మిస్టీరియస్ దేవాలయాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. సర్పారాధనకు ప్రసిద్ధి చెందిన ఈ ఆలయం దట్టమైన అడవి మధ్యలో ప్రత్యేక నిర్మాణ శైలితో నిలుస్తోంది. ఇక్కడి విశేషం ఏంటంటే ఆలయ ప్రాంగణంలో దాదాపు 30,000కు పైగా నాగ విగ్రహాలు కనిపిస్తాయి. చిన్నవి, పెద్దవి, శతాబ్దాల నాటి శిల్పాలు అన్నీ ఒకే ప్రదేశంలో. భక్తులు తమ కోరికలు తీరిన తర్వాత కృతజ్ఞతగా రాతి నాగ విగ్రహాలను ఇక్కడ ప్రతిష్ఠించడం సంప్రదాయం. ఈ ఆలయం నిర్మాణం కూడా ప్రత్యేకమే. భారీ రాతి గోపురాలు లేవు. మట్టి నిర్మాణం, ప్రకృతితో కలిసిపోయిన వాతావరణం అంతా భిన్నంగా ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ ప్రధాన పూజారి ఒక మహిళ. ఆమెను వలియమ్మ అని పిలుస్తారు. సర్పదేవత ప్రతినిధిగా భావించే ఆమె ఆలయ ఆచారాలను నిర్వహించడం ఈ క్షేత్రానికి ప్రత్యేక గుర్తింపును తెచ్చింది. పురాణాల ప్రకారం పరశురాముడు కేరళ భూమిని సముద్రం నుంచి సృష్టించిన తర్వాత విషపూరితమైన నేలను నాగదేవతల సహాయంతో శుభ్రపరిచాడని చెబుతారు. ఆ కృతజ్ఞతార్థం నాగరాజుకు ఈ ఆలయాన్ని నిర్మించారనే విశ్వాసం ఉంది. ప్రతి సంవత్సరం మలయాళ మాసం తులంలో జరిగే మన్నారశాల అయిల్యం ఉత్సవం ఈ ఆలయంలో అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది. వేలాది మంది భక్తులు పాల్గొంటారు. ఆ రోజున అడవి మార్గాల్లో ఊరేగే సర్ప విగ్రహాలు, ధూప, గంధ సువాసనలు ఒక విభిన్న ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తాయి. పాములతో నిండిన ప్రాంగణం, కానీ ఎలాంటి భయం లేదు. ఇది కేవలం ఒక ఆలయం కాదు, విశ్వాసం, పురాణం, ప్రకృతి కలిసిన ఒక రహస్య ప్రపంచం. ఇలాంటి మరిన్ని మిస్టరీ కథల కోసం రియల్ మిస్టరీస్ అండ్ ఫ్యాక్ట్స్ ఛానల్ను ఫాలో అవ్వండి.